నిన్న నేను పాస్టర్స్ గురించి మాట్లాడినప్పుడు చాలా మంది కామెంట్లు అయితే పెట్టారు. మీరెందుకు అంత బాధపడుతూ కామెంట్లు పెట్టారో నాకైతే అర్థం కాలేదు. నిజంగా చెప్పండి, పాస్టర్స్ లో ఎంతమంది నిజాయితీగా చేస్తున్నారు? నేను పాస్టర్స్ అందరినీ అనలేదు, కొంతమందిని మాత్రమే అన్నాను. ఈ రోజు మేము తండ్రి సన్నిధి చర్చికి అయితే వెళ్ళాము. ఈ చర్చ్ తెనాలి అంగలకూతురు దగ్గర కొత్తగా అయితే స్టార్ట్ చేశారు. మేమైతే ఈ చర్చికి ఫస్ట్ టైం వచ్చాము. ఆ పాస్టర్ గారు మాట్లాడే మాటలు చాలా నిజాయితీగా ఉన్నాయి. నిజాయితీగా దేవుడి సేవ కొరకు ఆటో తీసుకుందామని సంఘాన్ని మొత్తాన్ని అడిగారు. ఇలాగ నిజాయితీగా మాట్లాడే వాళ్ళకి ఇవ్వద్దని మేము అనట్లేదు. ఇప్పుడు ఆటో కోసం మా వంతు సహాయం కూడా మేము చేస్తున్నాము. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, అతనికి కాళ్ళు చేతులు ఏమీ లేవు, ఉట్టి మొండెం మాత్రమే ఉంది. అయినా కూడా దేవుడి సేవ చేస్తున్నాడు. దేవుని దగ్గరికి పోవాలి, బాప్తిజం పొందకపోతే పోయేది లేదు, అంతేనా? బాప్తిజం పొందకపోతే పరలోకం లేదు, నీకు అర్థమైంది. మరి ఇంకొన్ని సంవత్సరాలు ఆగొచ్చుగా, అప్పుడు ఎందుకు? టైం లేదు. నాయన చప్పుడు కొట్టండి, టైం లేదు అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు దాకా అనిపించిన సమయం చాలు, టైం చాలు, ఇక టైం లేదు. టైం ఉందానేమో మీకు, మరి నాకు తెలీదు. ఈయనైతే ఇంక టైం లేదని అంటున్నాడు. ఇంక టైం లేదంటే అర్థమైంది ఇక కానీ అని. ఏసై ఒక్కడే దేవుడా? శభాష్, ఏసై ఒక్కడే దేవుడని అర్థమైంది. యేసు ప్రభు నీ కోసం ఏం చేశాడని నువ్వు ఇలాంటి త్యాగాన్ని కోరుకున్నావు? ఎందుకులే జీవితం అనిపించింది. యేసు కోసం ప్రాణ త్యాగం చేశాడు. చనిపోయేంత ఉన్నాడు, తిరిగి లేచాడు. ఎన్నో రోజు అబ్బో చూడండి. ఈ పెద్దాయన దైవజనులు చెప్పిన వాక్యం విని అప్పటికప్పుడు మనసు మార్చుకొని బాప్తిజం తీసుకోవడానికైతే వచ్చాడు. ఆ పెద్దాయన అలా వచ్చి నేను బాప్తిజం తీసుకుంటాను అన్నప్పుడు ఆ దైవజనుల కళ్ళల్లో ఎంత ఆనందం చూసామో అదండి మేము కోరుకున్నది పాస్టర్స్ నుంచి. పాస్టర్స్ అంటే దశమ భాగాలు తీసుకుంటాం, ఏసీ కార్లో దిగటం, చర్చిలో విశ్వాసులు అందరూ కలిసి అన్ని రెడీగా పెడితే వచ్చి 4 మాటలు చెప్పి మళ్ళీ ఏసీ కారు ఎక్కి వెళ్ళిపోవటం కాదు. ఈ రోజు చర్చిలో ప్రేరణ అయిపోయేసరికి కరెక్ట్ గా 2:30 అయింది. అంతటి ఎర్రటి ఎండలో అతనికి బాప్టిజం అయితే ఇస్తున్నారు పాస్టర్ గారు. అంత ఎండను కూడా లెక్క చేయట్లేదు. ఒక్క ఆత్మని మార్చిన నా జీవితం ధన్యం అనుకుంటున్నారు. అంతేగాని బాప్టిజం ఇచ్చినందుకు అతని దగ్గర ₹1 కూడా తీసుకోలేదు. ఇలాంటి వాళ్ళకి సాయం చేయండి, అది తప్పేమి కాదు. అంతెందుకు, మా కళ్ళ ముందే ఒక పాస్టర్ ని మేము చూసాము. అతను దేవుడు ప్రేరేపించాడని తనకున్న జాబును మానేసి సంఘం అయితే స్టార్ట్ చేశాడు. కానీ ఆ సంఘంలో ఎక్కువ దశమ భాగాలు రావట్లేదని ఆ సంఘం వదిలేసి వేరే సంఘానికి అయితే వెళ్ళిపోయాడు. అక్కడ ఎక్కువ దశమ భాగాలు వస్తాయని అలాంటి పాస్టర్స్ గురించి చెప్పాను నేను.